వస్తాయి, ఎవరు కంగారు పడకండి, వస్తాయి. మహిళ చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని స్వచ్ఛత విషయంలో పారిశుద్ధ కార్మికులు స్లాబ్ అందరూ బాగా పనిచేస్తారు అని సార్ అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కుర్చీలు ఇప్పుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. దయచేసి ఒక 5 నిమిషాలు. వీధుల్లో అన్ని కూడా క్లీనింగ్ గా ఉంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన లోకల్ పంచాయతీ మీద ఉంటుంది. అలాగే లోకల్ గ్రీన్ మిత్రాస్ కానీ వీళ్ళ మీద ఉంటుంది. ఇక రెండోది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత, ప్రతి ఇంట్లో కావచ్చు, మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. డస్ట్బిన్ ఒక 15 రూపాయలు ఈజీగా చిన్న డస్ట్బిన్ వస్తుంది. మీరు ఏ చెత్త కాగితమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా, అదర్వైజ్ ఒక చోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక 2 బకెట్స్ 2 డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక చెత్త పుట్టలో కాగితాలు చెత్త ఇవన్నీ ఒక దాంట్లో తడి అంటే వెట్ అంటే మీరు ఏంటి, మీరు మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట వండినప్పుడు వచ్చేటువంటి తడి అంతా కూడా ఒక చోట